ఎన్నికల వేళ హామీలతో ఊదరగొట్టి ఇప్పుడు తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రెడ్ బుక్ పాలనతో అణిచివేసిన ప్రజా సమస్య పోరాడుతున్నామని స్పష్టం చేశారు. నంద్యాలలో అన్నదాతకు అండగా పేరుతో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. నూనేపల్లి నుంచి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జేసీకి వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అమాయకులు కదా, ప్రజలందరూ కూడా అమాయకులు కదా, పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు. రైతులకు ఏం చెప్పినారండి? 20,000 రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్ లో ఎంత అవసరం ఉంటుంది? 10,500 కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది. 10,500 కోట్ల కేటాయింపు ఉంటే అప్పుడు 20,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ లో ఎంత పెట్టినారండి? 1,000 కోట్లు. 1,000 కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా మేము అన్నదాత సుఖీభావ మొదలు పెట్టినాము అని అంటున్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ₹1 అన్నదాత సుఖీభావ ద్వారా దొరికింది, ఇచ్చింది అని. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పేద రైతులు కాబట్టి అంత అన్యాయంగా మోసపూరితంగా ఈ రోజు ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చి ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద నమ్మకం పెట్టి ఆయన ఎన్నో గుంతమ్మ కోరికలన్నీ చెప్పాడు. ఎన్నికల హామీలన్నీ కూడా చాలా ఇచ్చాడు. సూపర్ 6, సూపర్ 7 ఈ విధంగా ప్రతిదీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు. మరి ఈ రోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సూపర్ 6 మాట లేదు, సూపర్ 7 మాట లేదు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, ఏమీ లేదు. అంచేతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం